కరివేపాకు పాడవకుండా కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దానిలో టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ తీసుకొని ఇలా కరివేపాకును దానిపైన వేసేసి ఇలా కొంచెం అయితే బియ్యం అయితే పైన వేసుకోవాలండి. రైస్ని ఇలా వేసేసి మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులు ఉన్నా కూడా కరివేపాకు పాడవకుండా అలానే ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. రిజల్ట్ అనేది పక్కాగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, నిమ్మకాయలు మనం ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి అవసరమై తీసుకున్నప్పుడు గట్టిగా ఉంటుంది కదండి. మనం కట్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేయండి. గట్టి పడినటువంటి నిమ్మకాయని ఇలా చేతితో కొంచెం ఇలా రఫ్ చేసి ఇలా అనుకుంటే చాలండి. లోపల ఉన్నటువంటి రసము చక్కగా మెత్తబడిపోతుంది. చేతితో నిమ్మకాయల్ని ఇలా రఫ్ చేయటం వల్ల చక్కగా నిమ్మకాయ గట్టిగా ఉన్నటువంటి నిమ్మకాయ మెత్తబడుతుంది. ఇలా చాకుతో కట్ చేయగానే మనం రసం అయితే తీసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 3, పొట్టు మినపప్పు కానీ మినపగుళ్ళు కానీ మనకి ఒక 1 అవర్లోనే నానాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మినపగుళ్ళు అయినా పొట్టు మినపప్పు అయినా ఏదైనా సరే ఇలా నానబెట్టుకునేటప్పుడు చాకులు ఉంటాయి కదండి, చాకులు కానీ ఇనప వస్తువులు ఏవైనా కూడా ఇలా ఈ వాటర్లో వేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి మినపప్పు త్వరగా నానుతుంది. మన పని ఈజీగా సులువుగా చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, నిమ్మరసం తీసేసిన తర్వాత నిమ్మ తొక్కలను పడేస్తూ ఉంటాం కదండి. వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మనం స్నానం చేసే వాటర్లో ఇలాగ నిమ్మ తొక్కలను వేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత ఇలాగ స్నానం చేసామనుకోండి ఆ వాటర్తో మన స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా వస్తుంది. అలానే మన స్కిన్ పొడిబారకుండా పగుళ్ళు లేకుండా చక్కగా ఉంటుందండి స్కిన్ అయితే. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, దోశలు పోసుకున్న తర్వాత దోశ పెనం కొంచెం సేపటి దాకా కూడా హీట్గా ఉంటుంది కదండి. ఆ హీట్ మీద ఇలాగ ధనియాలని ఇలా వేయించేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనం అస్తమానం వేయించే పని లేకుండా మన పని ఈజీగా సులువుగా చేసుకోవచ్చు. ఇలా దోశ పెనం కొంచెం హీట్గా ఉంటుంది కాబట్టి ధనియాలని ఇలా వేయించేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఇలా ఉంచేసుకున్నాం అనుకోండి మనకు అవసరానికి చక్కగా మసాలాలలోకి యూజ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, సూదిలో దారం ఎక్కించాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చు. ఇలా ఒక పిన్ ఉంటే చాలండి, ఎన్ని దారాలైనా ఈజీగా సింపుల్గా ఎక్కించవచ్చు. పిన్కి అయితే ఇలా ప్లాస్టిక్ బూజు కరుకున్నటువంటి థ్రెడ్ని అయితే ఇలా పెట్టేసి ప్లాస్టర్ అయితే వేసుకోవాలండి. ఇలా ప్లాస్టర్ వేసుకున్న తర్వాత ముందుగా ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి నీడిల్ని జరుపుకొని ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి ఇలాగా దారాన్ని అయితే ఈజీగా 4 పేటల దారం అయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించుకోవచ్చండి. చూసారా, ఈ విధంగా చాలా ఈజీగా అయితే ఎక్కించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఇలా మనం బట్టల బ్రష్ అయితే ఇలాగా బట్టలకు యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి బట్టల బ్రష్ షార్ప్గా ఉండి బాగా బట్టలు మనకి వాష్ చేసుకునేటప్పుడు బట్టలకి ఇలాగ దారాలు అయితే పట్టేస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉండాలంటే నెయిల్ పాలిష్ ఇలా కొంచెం బ్రష్కి అప్లై చేసి డ్రై అయిపోయిన తర్వాత మనం వాష్ చేసుకున్నాం అనుకోండి దారాలు పట్టకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, మునగాకు కరివేపాకు తినని వారు చాలామంది అయితే ఉంటారు కదండి. కర్రీస్లో మనం వేసుకున్నప్పుడు వాళ్ళు ఏరి పక్కన పడేస్తూ ఉంటారు. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుందండి. తినని వారు కూడా చక్కగా తింటారు. ఈ విధంగా కరివేపాకు అలానే మునగాకు మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది కాబట్టి చాలా బాగా బెనిఫిట్స్ అయితే వీటిలో ఉంటాయి కాబట్టి ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. అలానే కరివేపాకు మునగాకు ఈ రెండింటిని మనం వాటర్లో వేసేసుకొని శుభ్రంగా ముందుగా క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఎండలో ఒక 1 అవర్ పాటు ఎండబెట్టేసుకున్న తర్వాత ఇలా ఎండిపోతుంది కదండి. ఎండిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కళాయి పెట్టుకొని కళాయిలో ఇలా దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న ఈ ఆకును మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇలా ఈ పౌడర్ని ఏదైనా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనం కర్రీస్లో చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఫ్రై కర్రీస్ చేసినప్పుడు కూడా మనం చక్కగా పైన కరివేపాకు అలానే మునగాకు మిక్సీ అయితే పట్టాం కదండి. ఈ పౌడర్ చక్కగా
కర్రీ పైన ఇలాగా కొత్తిమీర అయితే ఎలా వేసుకుంటామో ఆ విధంగా ఈ పౌడర్ ఒక స్పూన్ వేసుకుంటే చాలండి. దీనివల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి కాబట్టి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి ఇలా ట్రై చేయండి. తినని వారు కూడా చక్కగా తింటారండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. నిమ్మకాయలు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. మనం నిమ్మకాయ యూజ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ యూజ్ చేసుకుని ఒక హాఫ్ అలానే పెట్టేస్తూ ఉంటాం. అది ఎండిపోయినట్లుగా ఇలాగ అయిపోతూ ఉంటుంది కదండి. అలా లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. నిమ్మకాయకి ఒక రబ్బర్ బ్యాండ్ని ఇలా కలిపి వేసేసామనుకోండి, మనకి నిమ్మకాయ హాఫ్ పెట్టినా కూడా చక్కగా మనకి పాడవకుండా అలానే ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసి పెట్టుకోవచ్చు. ఒక హాఫ్ మాత్రమే మిగిలి ఉంది అనుకున్నప్పుడు బాటిల్ క్యాప్లో ఇలా పెట్టేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ టైం వాడుకోవచ్చు. సాల్ట్ వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కానీ నిమ్ముకొని గెడ్డలు కట్టేస్తూ ఉంటుంది కదండి. అలా లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. వుడెన్ స్పూన్స్ అయితే ఉంటాయి కదండి. వుడెన్ స్పూన్స్ అలా పెట్టేసామనుకోండి గెడ్డలు లేకుండా ఉంటాయి. అలానే చెమ్మ లేకుండా సాల్ట్ అయితే పొడి పొడిలాడుతూ ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం బట్టలకి యూజ్ చేసుకునే బ్రష్ అయితే ఉంటుంది కదండి. ఆ బ్రష్ ఒక్కొక్కసారి బట్టలు దారాలు ఇలా ఇరుక్కుపోతూ ఉంటాయి కదండి. వాటిని మనం చేతితో అయితే తీసుకోలేం కదండి. ఒక క్లిప్ లాంటిది ఇలా తీసుకొని ఇలా దారాలు అయితే ఈజీగా ఇలా సులువుగా తీసేసుకోవచ్చండి. సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్ షేర్ చేస్తున్నాను. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 12, కుక్కర్లో పప్పు కానీ అలానే రైస్ కానీ పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి పైకి పొంగిపోయి విజిల్స్లో ఇలాగ నలకలు కానీ పప్పు గింజలు కానీ రైస్ కానీ ఇలా ఇరుక్కుపోతూ ఉంటాయి కదండి. మనం 1 వీక్ ఒకసారి అయినా ఇలా క్లీన్ చేసుకోకపోతే కుక్కర్లో ఒక్కొక్కసారి విజిల్స్ అయితే రావండి, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలా అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన పని ఈజీగా సులువుగా చేసుకోవచ్చు. ముందుగా ఒక టీ స్పూన్ మాత్రం బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, అది వేసేసి తర్వాత నిమ్మరసం ఇలాగా నిమ్మరసం పెట్టి క్లీన్ చేసామనుకోండి చక్కగా మనకి విజిల్స్ అనేవి త్వరగా వస్తాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. సోప్ బాక్సులు ఉంటాయి కదండి, మనం వంటికి యూజ్ చేసుకునే సోప్ బాక్సులు ఇలా యూజ్ చేసుకున్న తర్వాత పడేస్తూ ఉంటాము. వాటిని పడేయకుండా ఇలా నాప్కిన్స్ పెట్టేసుకొని చక్కగా ఎక్కడైనా ఒక చాటు పెట్టుకున్నాం అనుకోండి మనకి తీసుకుని యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. అలానే మంచి స్మెల్ వస్తుందండి. నాప్కిన్ తీసిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 14, ఎల్లుల్లిపాయలు వలవాలంటే చాలా కష్టంగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఒలిచేసుకోవచ్చు. ఎల్లుల్లిపాయలని ఇలాగా ఒక చాకునైతే తీసుకొని ఒక్కొక్కటిగా ఇలా ఒలుచుకున్నాం అనుకోండి చక్కగా ఇలా ఎన్ని ఎల్లుల్లిపాయలైనా ఇలా ఒలిచేసుకోవచ్చండి. ఇలాగ మనం నెయిల్స్తో తీయాలంటే చాలా నొప్పులు అయితే వస్తూ ఉంటాయి కదండి. ఈ విధంగా చాకుతో ఒక్కొక్కటిగా చక్కగా తీసుకోవచ్చండి. సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్ షేర్ చేస్తున్నాను. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 15, రైస్ ఒక్కొక్కసారి స్టవ్ మీద ఇలా పెట్టినప్పుడు అనుకోకుండా మాడిపోతూ ఉంటుంది కదండి. అలా మాడు వాసన వస్తూ ఉంటుంది. మాడు వాసన లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ముందుగా రైస్ గిన్నెని ఇలాగా ఏదైనా ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని రైస్ గిన్నె అందులో పెట్టేసి ఆనియన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని అక్కడొకటి ఇలా పెట్టేసామనుకోండి ఆనియన్ను మాడు స్మెల్ను పీల్చుకుంటుంది కాబట్టి మనకి మాడు స్మెల్ అనేది ఉండదండి. ఇలా వాటర్లో పెట్టుకోవటం వల్ల మనకి మాడిపోయినటువంటి రైస్ కూడా ఎటువంటి స్మెల్ లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బ్రష్ ఒకటి ఉంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా నీటిలోనికి దారం అయితే ఎక్కించుకోవచ్చు. ఎన్ని దారాలైనా ఈజీగా ఎక్కించుకోవచ్చు. ఇలాంటి బ్రష్ ఉన్నటువంటి థ్రెడ్ని అయితే ప్లాస్టిక్ బ్రష్ అండి, అది మనం కలర్ వేసుకునే బ్రష్ ఉంటాయి కదండి, ఆ బ్రష్ ఒకటి తీసుకొని ఇలాగైతే ఒక థ్రెడ్ని అయితే ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే తీసుకొని ఇక్కడ నేను ఒక చిన్న స్టిక్ని అయితే తీసుకున్నానండి. ఇలా ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే ఇలా స్టిక్ పెట్టేసి ప్లాస్టర్ అయితే వేసేసుకున్నాను. ఇలా ముందుగా ప్లాస్టిక్ థ్రెడ్ని ఇలాగా నీళ్ళలోనికి ఎక్కించుకొని ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి దారాలు ఒక 4 మడతలుగా చక్కగా ఎక్కించుకోవచ్చండి. ఇలా ఎన్ని దారాలైనా ఈజీగా సింపుల్గా ఎక్కుతాయండి. మీకు వీడియోలో చూపించాను కదండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించుకోవచ్చు. ఇలాంటి థ్రెడ్ ఒకటి ఉంటే చాలండి, ఇలా ఎన్ని దారాలైనా చాలా ఈజీగా సింపుల్గా ఎక్కించుకోవచ్చు. ముసలి వాళ్ళైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఈజీగా ఇలా ఎన్ని దారాలనైనా తీసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి.
టిప్ నెంబర్ 17. దారాలు మనం ఒక బాక్స్లో వేసుకున్నప్పుడు ఇలా ఒకదానికొకటి చిక్కులు పడిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. వాటిని మళ్ళీ తీయాలంటే మనకి టైం అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలాగా దార ఫీల్డ్కి ఉన్నటువంటి పైన ఇలా కొంచెం అయితే సిజర్ పెట్టి ఇలా కట్ చేసేసుకొని దారాలు ఇలాగా గాడిలో పెట్టేసుకున్నాం అనుకోండి, దారాలు అటు ఇటు చిక్కులు పడకుండా ఉంటాయి. మన పని కూడా చాలా వరకు సేవ్ చేసుకున్నట్లు ఉంటుంది. సో మన పనికి కూడా కలిసి వస్తుంది కాబట్టి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా దారాలు అన్నిటిని కూడా ఈ విధంగా మలిచేసుకొని చక్కగా బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి, ఒకదానికొకటి చిక్కులు పడిపోకుండా ఉంటుంది. మన పని కూడా ఈజీగా సులువుగా చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో, ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, స్మాల్ రిక్వెస్ట్ అండి, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.